నమస్కారం. ఇన్స్పైర్ వేదిక ప్రేక్షకులకి స్వాగతం. జీవితం అంటే ఏమిటి అని అడిగితే రకరకాల సమాధానాలు వినిపిస్తాయి. కానీ వాటన్నిటికీ సారం మాత్రం ఒక్కటే. అదే జీవితం అంటే నిరంతర ప్రవాహం. మన అరచేతిని దోసిలీలా పట్టి ప్రవహించే నదిలో ముంచినప్పుడు ఆ నీరు మన అరచేతిలోకి వచ్చి చేరుతుంది. అది మన సొంతం అని మనం అనుకునే లోపే వేల సందుల నుండి చుక్కలు చుక్కలుగా నేలపాలవుతుంది. మనం ఎంత గట్టిగా బిగించి పట్టుకోవాలని చూసినా ఆ నీటిని ఆపడం మన తరం కాదు. కాలం కూడా సరిగ్గా ఇలాంటిదే. ఈ క్షణం నాది అని మనం గర్వంగా చెప్పుకునే లోపే అది గతం అనే చీకటిలోకి జారిపోతుంది. చాలామంది తమ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని, అది తమను శాశ్వతంగా ఆనందంలో ఉంచుతుందని భావిస్తారు. కానీ ఏది శాశ్వతం కాదు అన్నదే జగమెరిగిన సత్యం. అరచేతిలో నీళ్లు నిలవవు అన్న ఈ చిన్న మాట వెనుక ఎంతటి వేదాంతం దాగి ఉందో గమనించండి. మనకు ఉన్న శక్తి, మనకు ఉన్న అందం, మనకు ఉన్న సంపద అన్నీ కూడా ఆ అరచేతి నీళ్ల లాంటివే. అవి మన దగ్గర ఉన్నప్పుడు వాటిని ఎంత గౌరవంగా చూసుకుంటున్నాం అన్నదే ముఖ్యం. కాలం గడిచిపోతుంది అని భయపడటం కంటే గడిచే ప్రతి క్షణాన్ని ఎలా వాడుకుంటున్నాం అన్నదే ఒక విజేతను సామాన్యుడి నుండి వేరు చేస్తుంది. సూర్యోదయం అయినప్పుడు కనిపించే ఆ ఉత్సాహం సూర్యాస్తమయం అయ్యేసరికి ఎందుకు తగ్గిపోతుందో ఆలోచించండి. ఎందుకంటే మనం ఆ రోజంతా ఏదో సాధిద్దాం అనుకుంటాం, కానీ ఆ సమయం మాత్రం మన చేతుల్లో నుండి జారిపోతూనే ఉంటుంది. ఆ జారిపోయే నీటిని చూసి ఏడవడం కంటే ఆ ఉన్న కొద్దిపాటి నీటితోనే మన దాహాన్ని తీర్చుకోవడం నేర్చుకోవాలి. చాప్టర్ 2. అవకాశాల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. జీవితం మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది, కానీ అవి ఎప్పుడూ సిద్ధంగా మన కోసం వేచి ఉండవు. ఒక మేఘం నుండి కురిసే వర్షపు చుక్కలను మనం పట్టుకోవాలంటే మన పాత్ర సిద్ధంగా ఉండాలి. అలాగే అవకాశం వచ్చినప్పుడు మన నైపుణ్యం సిద్ధంగా లేకపోతే అది చేజారిపోతుంది. అరచేతిలో నీళ్లు ఎలాగైతే నిలవవో అలాగే జారిపోయిన అవకాశం మళ్ళీ తిరిగి రాదు. మనం వాయిదా వేసే ప్రతి పని మన భవిష్యత్తును వెనక్కి నెట్టేస్తుంది. రేపు చేద్దాంలే అనే మాట సోమరితనానికి నిదర్శనం కాదు, అది మనల్ని మనం మోసం చేసుకోవడం. కాలం అనే ప్రవాహంలో మనం ఈత కొట్టాలి అంటే నీటి వేగానికి అనుగుణంగా మన చేతులను కదపాలి. అంతేకాని ఆ ప్రవాహాన్ని ఆపాలని చూడటం మూర్ఖత్వం అవుతుంది. లోకంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు పుట్టారు. వారు ఎందుకు గొప్పవారయ్యారు అంటే వారు తమ చేతిలో ఉన్న నీటి చుక్కల విలువను గుర్తించారు. ప్రతి సెకనును ఒక పెట్టుబడిగా భావించారు. మిత్రులారా, మీరు గమనించాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్న వనరులు, మన దగ్గర ఉన్న మనుషులు కూడా శాశ్వతం కాదు. మన అనుబంధాలు కూడా ఆ దోసిలి నీళ్ల లాంటివే. మనం వాటిని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉన్నప్పుడే వాటికి విలువ ఉంటుంది. ఒక్కసారి ఆ నీరు కింద పడి మట్టిలో కలిసిపోయాక మళ్ళీ వాటిని వెనక్కి తెచ్చుకోలేం. అందుకే ఈ క్షణం మీ చేతిలో ఏముందో దాన్ని ప్రేమించండి, దాన్ని గౌరవించండి, దానికోసం కష్టపడండి. చాప్టర్ 3. చాలామంది గతంలో జరిగిన తప్పుల గురించి ఆలోచిస్తూ గడిపేస్తుంటారు. నిన్న జారిపోయిన నీటి చుక్క గురించి ఈ రోజు బాధపడటం వల్ల ప్రయోజనమేముంది? అది ఇప్పటికే నేలలో కలిసిపోయింది. అది మళ్ళీ మీ అరచేతిలోకి రాదు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ నది ఇంకా ప్రవహిస్తూనే ఉంది. మళ్ళీ మీ దోసిలిని నింపుకోవడానికి సిద్ధంగా ఉంది. గతాన్ని పట్టుకొని వేలాడటం అంటే ప్రవహించే నదిని వదిలేసి ఎండిపోయిన ఇసుకను పట్టుకోవడమే. మీ జీవితంలో ఎదురైన పరాజయాలు మీ అరచేతిలో నుండి జారిపోయిన నీరు మాత్రమే. మీ చేతులు ఇంకా అక్కడే ఉన్నాయి. మీ సంకల్పం ఇంకా అలాగే ఉంది. ఓడిపోవడం అంటే అంతం కాదు, అది మరో ఆరంభం మాత్రమే. అరచేతిలో నీళ్లు నిలవవనే సత్యాన్ని జీర్ణించుకున్న వాడే ఎప్పుడూ నిరాశ చెందడు. ఎందుకంటే అతనికి తెలుసు ఏది శాశ్వతం కాదని. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా అవి జారిపోయే నీటి చుక్కలని గ్రహించిన వాడు స్థితప్రజ్ఞుడిగా ఉంటాడు. గెలుపు గుర్రం ఎక్కినప్పుడు పొంగిపోవడం, ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు కృంగిపోవడం మానవ సహజం. కానీ అసలైన మోటివేషన్ ఏంటంటే ఈ రెండూ కూడా తాత్కాలికమే అని గుర్తించడం. నీటి ప్రవాహం లాంటి ఈ జీవితంలో మన ప్రయాణం ఎటు సాగుతుందో మనమే నిర్ణయించుకోవాలి. మన గమ్యం వైపు మనల్ని నడిపించేది
మన ఆశయం మాత్రమే. చాప్టర్ 4. కష్టపడే తత్వం ఉన్నవాడికి ఫలితం గురించి చింత ఉండదు. 100 సార్లు అరచేతిలో నీళ్లు జారిపోయినా 101వ మళ్ళీ దోసిలి పట్టే ధైర్యం ఉండాలి. జీవితం మనల్ని పరీక్షిస్తుంది. ఒక్కోసారి మన కళ్ళ ముందు మనకు దక్కాల్సినవన్నీ చేజారిపోతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సిన మాట ఇది, అరచేతిలో నీళ్లు నిలవవు అని. అది మన తప్పు కాదు, అది ప్రకృతి సహజ లక్షణం. కాలం దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే సమయాన్ని గౌరవించరో వారిని సమయం ఎప్పుడూ క్షమించదు. ఒక శిల్పి రాయిని చెక్కి శిల్పాన్ని తయారు చేయాలి అంటే సమయం పడుతుంది. ఆ సమయంలో అతను పడే వేదన ఆ శిల్పంలో కనిపిస్తుంది. అలాగే మీ జీవితంలో ఒక అద్భుతమైన శిల్పంగా మారాలి అంటే మీరు కాలం అనే ఉలిదెబ్బలకు తట్టుకోవాలి. చేతిలో ఉన్న నీరు జారిపోతున్నా పర్వాలేదు, మీ గుండెల్లో ఉన్న ధైర్యం జారిపోకూడదు. ఆ ధైర్యమే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ పోరాడేలా చేస్తుంది. సంకల్పం ఉంటే ఆవిరైన నీరు కూడా మళ్ళీ మేఘమై వర్షిస్తుంది. చివరిగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అరచేతిలో నీళ్లు నిలవవు అన్న సత్యం మనల్ని అహంకారం నుండి దూరం చేస్తుంది. నాది నాకే కావాలి అని స్వార్థంతో దోసిలిని బిగించి పట్టుకుంటే నీరు ఉండదు, పైగా మీ చేతులు నొప్పి పుడతాయి. అదే ఆ నీటిని ఎదుటివారి దాహం తీర్చడానికి వాడితే ఆ తృప్తి శాశ్వతంగా ఉండిపోతుంది. స్ఫూర్తి అంటే ఏదో సాధించడం మాత్రమే కాదు, ఉన్నదానిలో సార్థకతను వెతుక్కోవడం. మీ దగ్గర ఉన్న సమయాన్ని, మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఇతరులకు పంచండి. అప్పుడు ఆ నీరు జారిపోయినా దాని గుర్తులు మాత్రం చెరిగిపోవు. ఇన్స్పైర్ వేదిక ప్రేక్షకులారా, మీ జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. నిన్నటి గురించి బాధపడకండి, రేపటి గురించి అతిగా భయపడకండి. ఈ క్షణం మీ చేతిలో ఉన్న నీటి చుక్కను గౌరవించండి. అది అమృతం లాంటిది, దాన్ని వృధా చేయకండి. మీరు చేయాలనుకున్న పనిని ఇప్పుడే మొదలు పెట్టండి. మీరు చెప్పాలనుకున్న మాటను ఇప్పుడే చెప్పండి. ఎందుకంటే కాలం అనే ఈ మహాప్రవాహంలో మనం కేవలం ప్రయాణికులం మాత్రమే. అరచేతిలో నీళ్లు నిలవవని తెలిసినప్పుడే మనం ప్రతి క్షణాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదించగలం. అదే అసలైన విజయం, అదే అత్యున్నతమైన జీవితం. ముందుకు సాగండి, మీ లక్ష్యం వైపు అడుగులు వేయండి. మీ విజయం మీ కోసం వేచి చూస్తుంది. థ్యాంక్ యూ.